దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు కాసంత ఒక వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. 84వ కీర్తన 11వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుని బిడ్డలారా, దేవుని పట్ల మనం యథార్థముగా ఎప్పుడైతే ప్రవర్తిస్తామో, మన ప్రవర్తన అంతటికీ దేవుని దృష్టిలో మనం జాగ్రత్తగా చూసుకుంటూ, మన నడవడిక, మన ప్రవర్తన అంతటికీ దేవునికి లోబడుతూ ఎప్పుడైతే మనం జీవిస్తామో, దేవుడు ఏ మేలు చేయక మానడు. ఖచ్చితంగా ఆయన మనకు మేలు చేస్తాడే కానీ కీడేమి చేయడు. ఆయన ప్రతి ఒక్కటి మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రీతిలో మన యథార్థత దేవుని పట్ల మనం కనపరుచుకునేటువంటి విధానాన్ని బట్టి దేవుడు ఎంతగానో మనల్ని ఇచ్చిస్తాడు, ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో మనల్ని మనుషులందరి ముందు ఘనత వహించినటువంటి వ్యక్తిగా చేస్తాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు యోబు. ఆయన గురించి బైబిల్లో దేవుడు రాయించినటువంటి విధానం, ఆయన మొట్టమొదటిగా ఆయన గురించి చాలా ఉన్నాయి. ఆయనకి బిరుదులు: న్యాయవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇవన్నీ దాంట్లో ఒకటి ఉంది. ఏంటంటే యథార్థ వర్తనుడు అంట అతను. దేవుని యందు ఆయన ఎలాగా భక్తి భయము కలిగినటువంటి వ్యక్తిగా ఉండడమే కాకుండా అతడు యథార్థ వర్తనుడును. అంటే దేవుని యొక్క పట్ల ఆయన జీవించే జీవితం యథార్థత ఆయన దేవుని పట్ల కనపరుచుకున్నాడు. అందుకే యోబులో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, మనం దేవుని నమ్ముకుంటాం, కానీ దేవుడే యోబుని నమ్మాడు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇతను భయభక్తులున్నాయి, చెడుతనము విసర్జించిన వాడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, యథార్థవర్తనుడు అంట. అంటే ఒక వ్యక్తి యథార్థముగా ఉన్నటువంటి వారికి, ఒక వ్యక్తి యథార్థముగా ఉంటే ఆ వ్యక్తికి దేవుడు ఏమేలు చేయక మానడు. కాబట్టి అలాంటి వ్యక్తుల్లో మనం కూడా ఉండాలి. నీవు నేను కూడా ఉండాలి. మనం ఆ యథార్థత పవిత్రతను దేవుని పట్ల కనపరుచుకోవాలి. మన ముందు మన నీతి, మన యథార్థత, మన పవిత్రత, మన మంచితనం, మన ఆలోచన విధానం, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. దానిని బట్టే మనకు దేవుడు ఆశీర్వాదాలు, దీవెనలు ఇస్తాడు. అందుకే ఈ కొరహు కుమారులు అంటారు, యథార్థముగా ప్రవర్తించు వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈరోజు యథార్థముగా నువ్వు ఉంటే నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి దేవుడైనటువంటి యెహోవా దేవుడు కానీ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కానీ మన జీవితంలో 125వ కీర్తన 4వ వచనంలో, యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. ఇది దావీదు యాత్రలో కీర్తించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దావీదు దేవుని పట్ల, దేవుని యందు వేడుకునే విధానం ఏంటంటే, ఒక మంచి మాట అంటాడు: యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయుల ఎడల మేలు చేయము. కాసంత లోతుగా పోతున్నాడు. అంటే యథార్థ హృదయులంట, యథార్థవంతులు అంటే దేవుని దృష్టికి యథార్థవంతులు, కానీ ఇక్కడ యథార్థ హృదయులు. మంచివారికి మేలు చేయము,
యథార్థ హృదయులకు మేలు చేయము. ఎంత గొప్ప విషయం. కాబట్టి నువ్వు ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నావో నీ మంచితనం అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. అందుకే నీకు మేలు చేస్తాడు దేవుడు. 128వ కీర్తనలో కూడా ఇది బహుశా సాలమోను మహారాజు కీర్తించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే 2వ వచనం అంటాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. కాబట్టి ఇక్కడ దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారి కుటుంబం, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఆ యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఆ కుటుంబం, భార్య, బిడ్డలు, తన ఆ జీవితం, తన చేతుల కష్టార్జితం ఇవన్నీ నిలిచి ఉంటాయి అని చెప్తూ అంటాడు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఎంత గొప్ప విషయం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీకు నష్టం కలగదు. ఎందుకంటే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావు. నువ్వు యథార్థతను దేవుని పట్ల, దేవుని ముందు కనపరుచుకుంటున్నావు, మనుషుల పట్ల కాదు. ఇంకా కూడా ఒక మాట యోబు గ్రంథంలో 22వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆ మాట యోబు ఒక మాట చెప్తున్నాడు 21వ వచనంలో. 22వ అధ్యాయము యోబు గ్రంథము 21వ వచనంలో, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం. ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం చేయడం ప్రారంభిస్తావో ఆ రోజు నుంచి నీ మేలు అత్యధికంగా మారిపోతుంది. ఆయన మేలులు నీకు చేస్తాడు. ఆయన మేలు కాదు, మేలులు చేస్తాడు. కాబట్టి ఆయన మేలు కలుగును, నీకు మేలు కలిగేటట్లుగా చేస్తాడు, మేలులు కలిగేటట్లుగా చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావు. నీ సహవాసం ఎవరితో? స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన స్నేహితుడు ఉన్నాడా? లేడు. ఇదిగో నేను మీ కొరకు ప్రాణం పెట్టేదానికి వచ్చానని చెప్తున్నాడు యేసు ప్రభు. నేను నీ కొరకు ప్రాణం పెట్టానని చెప్తున్నాడు. ఇదిగో నా రక్తం ఇచ్చి నేను కొన్నాను అంటున్నాడు. అందుకే ఆయనతో నువ్వు సాహసం చేయాలి. ఆయన మాట యందు నువ్వు నిలబడాలి. ఆయన ప్రేమ యందు నువ్వు నిలిచి ఉండాలి. ఆయనతో అనగా యేసుక్రీస్తు ప్రభుల వారితో, ఇన్విజిబుల్ గాడ్, కనబడనటువంటి యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో నువ్వు సహవాసం చేయాలి. అప్పుడే దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి ఈ వాక్యం వింటున్నటువంటి, చూస్తున్నటువంటి బిడ్డలు మీరు దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.